హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు వన్ మోర్ మెలాకా సిరీస్. సో ఇవాళ మేము మెలాకాలో నైట్ లైఫ్ చూడడానికైతే వచ్చేసాము. సూపర్గా ఉండబోతుందంట. మొత్తం అంతా కూడా లైట్స్ పెట్టేసింటారంట సిటీ అంతా కూడా. సో వీడియో చాలా బాగుండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ అయితే చూసేసేయండి. ఇప్పుడైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా, సో దట్ ఇంకొంతమందికి అయితే మా వీడియోస్ అయితే సజెస్ట్ అవుతాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెడన్ని మలేషియా విశేషాలతో మీ ముందుకు వచ్చేస్తాము. సో ఎప్పుడైతే మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదామో, సో మలేషియాలో మెలాకా సిటీ అనేది చాలా చిన్న సిటీ అండి, చాలా చిన్న స్టేట్, బట్ బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. వ్యూస్ అవంతా కూడా విజిటింగ్ ప్లేసెస్ అయితే ఎస్పెషల్లీగా చాలా బాగుంటాయట. సో డే టైం కానీ నైట్ టైం కానీ రెండిటి చూడతగ్గని ప్లేస్ అనమాట. సో చూస్తున్నారు కదా, సిటీ అంతా కూడా ఎక్కడ చూసినా కోలాహలంగా ఉంది. సో జస్ట్ 2 days ట్రిప్ అయితే చాలా బాగా సరిపోతుందండి. మనము ఫ్రైడే నైట్లో బయలుదేరేసి వచ్చేసామంటే జస్ట్ మనకి 2 hours డిస్టెన్స్ అనమాట, 2.5 hours అంతే. సో కేఎల్ నుంచి స్టార్ట్ అయ్యాము అని అంటే ఈజీగా రీచ్ అయిపోతాం. 6కి అలా ఈవినింగ్ స్టార్ట్ అయినా 8కి రీచ్ అయిపోతాం. సో బాగుంటుంది. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయినా కూడా నైట్ లైఫ్ అంతా కూడా ఫ్రైడే రోజే కవర్ చేసేయచ్చు. సో స్ట్రీట్ మార్కెట్స్, నైట్ టైం నైట్ మార్కెట్స్, ఫుడ్ అదంతా ఉంటుంది. ఇలాగా సిటీ అంతా కూడా లైట్లతో నింపేసి ఉంటారనమాట. బిల్డింగ్స్, చెట్లు అన్నిటికీ కూడా లైటింగ్స్ ఉన్నాయండి. మొత్తం ఇక్కడ ఏంటంటే మనకి నైట్ టైంలో, డే టైంలో రివర్ క్రూజ్ ఉంది. ఇంకా ఏమో ఈ రిక్షాల సందడి, అలాగే బోలెడని మ్యూజియంస్ ఉన్నాయి, చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. టామింగ్ సరీ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము నడుచుకుంటూ ఇలాగా క్రూజ్ దగ్గరికి వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, వెనకాల వాటర్ కనిపిస్తుంది లేక్ లాగా. సో అక్కడ పోతున్నాయి చూడండి, అవే అనమాట. చిన్న క్రూజెస్ అనమాట. సో మొత్తం అంతా కూడా వాటర్ వచ్చేసి ఆ మధ్యలో క్రూజెస్ వెళ్తున్నాయి. అటు ఇటు రైట్ అండ్ లెఫ్ట్లో మొత్తం అంతా దారి పొడుగునా ఇంకా ఫుడ్ స్టాల్సే ఉన్నాయండి. మొత్తం అంతా హోటల్సే అనమాట. కేవ్స్ ఉన్నాయి, ఇంకా రెస్టారెంట్స్ ఉన్నాయి, బోలెడన్ని ఉన్నాయి జరుగుతున్నాయి. అన్నీ కూడా నైట్ అయ్యేసరికి మొత్తం లైట్లతో నింపేశారు. సో అలా బ్యూటిఫుల్ నైట్లో అలా వాటర్ చూస్తూ ఆ కేఫ్లో కూర్చొని డిన్నర్ చేస్తుంటే సూపర్గా ఉంటుంది కదా. సో అందరూ కూడా నైట్ టైంలో ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇదిగోండి, నేను దక్షి, దుర్గేష్ గారు కూడా వచ్చేసామన్నమాట. చాలా బాగుంది అసలు. బ్యూటిఫుల్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అటు ఇటు బిల్డింగ్స్కి రకరకాల పెయింటింగ్స్, డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అంతా కూడా డిజైన్ చేస్తున్నారు. అటు ఇటు వచ్చిపోయి ఆ బోట్స్, వాటి అలలన్నీ కదులుతూ భలే ఉన్నాయి కదా. చూడండి, వాటర్ అంతా అలా కదులుతుంది. చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. అక్కడ ఒక దాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉన్నాయి చూడండి. ఇంకా చిన్న ఫోర్ట్స్ ఉన్నాయి ఎక్కి చూడడానికి మనము. ఇంకా ఇట్లా రివర్కి ఆనుకొని ఇట్లాగా ఈ క్రూజ్ చూస్తే ఎంజాయ్ చేయడానికి కూడా హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. చీప్ అండ్ బెస్ట్లో ఉన్నాయి హోటల్స్ కూడా. సో వెల్కమ్ టు మెలాకా అని చెప్పేసి అక్కడక్కడ బ్రిడ్జెస్ ఉన్నాయి పైన వాటర్తో. అలా క్రూజ్లో వెళ్తుంటే బాగుందనమాట. చూడండి, విజిట్ మెలాకా అని చెప్పేసి ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఆ బ్రిడ్జ్ కింద నుంచి అలా వెళ్తూ వచ్చే క్రూజ్లు బాగుందనమాట. చాలా బాగా అనిపించింది. వర్తి ప్లేస్ కూడా. సో మీరు నైట్ టైం అయినా ఎక్కొచ్చు ఈ క్రూజు, లేదంటే డే టైంలో కూడా ఎక్కొచ్చు. మేమైతే ఇప్పుడు నైట్ టైంలో ఇలాగా నైట్ మార్కెట్కి వెళ్దాం అని చెప్పేసి ఇంకా క్రూజ్ అయితే ఇప్పుడు ఎక్కట్లేదనమాట. సో ఇంతకుముందు ఆల్రెడీ మన బ్లాగ్లో పోస్ట్ చేశాను, మెలాకా సిరీస్లోనే ఆల్రెడీ క్రూజ్ మేము ఎక్కేసాము. సో అది ఆల్రెడీ పోస్ట్ చేశాను. తప్పకుండా ఆ బ్లాగ్ అయితే ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. మెలాకా లేదంటే మన ఛానల్లో వెళ్ళి విజిట్ చేసిన ప్లేలిస్ట్లో ఉంటుంది మెలాకా సిరీస్ అని చెప్పేసి. అన్ని మెలాకాలో తిరిగిన ప్లేసెస్ అన్నీ కూడా ఆ ప్లేలిస్ట్లో పెట్టాను. చాలా ఈజీగా ఉంటుంది కదా వెళ్ళి చూడడానికి కూడా అని చెప్పేసి. చూస్తున్నారు కదా, వరుసగా వెళ్తూనే ఉన్నాయి. సో మేమైతే నైట్ కన్నా, ఎందుకంటే వాటర్ చుట్టూ ఉన్న ఈ బిల్డింగ్స్ అవన్నీ కూడా డే టైంలో బాగా కనిపిస్తాయని చెప్పేసి డే టైంలో ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడైతే నైట్ టైంలో స్ట్రీట్ మార్కెట్ కూడా వెళ్ళిపోయామన్నమాట. సో ఇప్పుడైతే ఈ నైట్ లైఫ్ అంతా కవర్ చేస్తున్నాం. సిటీ ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి అవన్నీ కూడా. నెక్స్ట్ అయితే స్ట్రీట్ ఫుడ్కి ఎస్పెషలీగా సపరేట్గా ఒక బ్లాగ్ చేసి నెక్స్ట్ ఈ బ్లాగ్ తర్వాత వస్తుంది. దాన్ని కూడా తప్పకుండా చూసేసేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో నెక్స్ట్ ఏంటంటే మేము ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కదా. సో డిన్నర్ కూడా ఆ స్ట్రీట్ మార్కెట్లో ప్లాన్ చేసుకున్నాం, లేదంటే కొంచెం దక్షి తినకపోయినా అన్నట్టు 2-3 ఆప్షన్స్ పెట్టుకున్నాం అనమాట.
సో బయటకు వచ్చేటప్పుడే చూస్తున్నారు కదా మీరు, అటు ఇటు ఒడ్డున అందరూ జనాలందరూ ఎంత కోలాహలంగా ఉందో. ప్లస్ ఈ రివర్కి అటు ఇటు మొత్తం అంతా లైటింగ్స్ చెట్లకి ఇట్లా పెట్టేస్తున్నారండి. ఎక్కడ కావాలన్నా మనకు ఓపిక ఉండాలి, కానీ అలా దారి పొడుగునా నడుచుకుంటూ వెళ్ళి మనం చూడొచ్చు అనమాట. కొన్ని ఫిరంగులు పెట్టేసి చిన్న చిన్న ఫోర్ట్స్ అవన్నీ కూడా పెట్టున్నారు డిస్ప్లేకి, అవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి. కొంతమంది జస్ట్ అటు ఇటు వచ్చిపోయి ఆ క్రూజెస్ని ఎంజాయ్ చేస్తా అలా ఒడ్డు గట్టున అలా కూర్చొని చల్లగాలి ఆస్వాదిస్తూ ఏదైనా చిన్నపాటి స్నాక్ కానీ ఏదో ఫ్రెంచ్ ఫ్రైస్ సమోసాలో ఇంకేదన్నా అట్లా ప్రిఫర్ చేసి కొన్ని చిప్స్ కానీ అలాంటివి తీసుకొని వచ్చి కూడా అక్కడ కూర్చున్నారు. ఇంకా దక్షిణ్ అయితే ఇట్లాగా వాళ్ళ డాడీ ఫొటోస్ అవన్నీ తీస్తున్నారు. చూస్తుంటే చాలా బాగుంది కదా. సో తప్పకుండా మలేషియాకి వస్తే మెలాకా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి చూడడానికి. సో ఎక్కువ డేస్ ప్లాన్ చేసుకున్నారు అంటే తప్పకుండా మెలాకా కూడా విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా రిక్షాల దగ్గరికి వచ్చేసాం. చూడండి అసలు ఎట్లా ఉందో ఈ సెంటర్ అంతా. ఇదైతే కరెక్ట్గా మనకి క్లాక్ టవర్ అని చెప్పేసి ఉంటుంది ఆ ఏరియాకి. నెక్స్ట్ వచ్చి దానికి ఎదురుగానే స్ట్రీట్ మార్కెట్ కూడా ఉంటుంది, ఈ నైట్ టైం ఫుడ్ స్ట్రీట్ కూడా. సో ఈ క్లాక్ టవర్ దగ్గర వచ్చేసి ఇట్లా అన్ని రిక్షాలన్నీ స్టాండ్ లాగా పెట్టుకొని ఉంటారనమాట. సో మొత్తం అంతా అసలు కళ్ళకి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క వైబ్రెంట్ కలర్స్తో జిగేల్ అంటుంది. మా దక్షి అన్నీ ఉండేసరికి ఏది తీసుకోవాలని చెప్పేసి చాయిస్ అనమాట. దానికి బాగా కార్టూన్స్లో ఎలిసా ఏమా అని చెప్పి కార్టూన్స్ వస్తాయి కదా, అవి చాలా ఇష్టము, ఫ్రోజన్ థీమ్వి. అందుకే ఈ స్కై బ్లూ కలర్ది తీసుకొని చూస్ చేసుకుందనమాట. ఇంకా అందుకని చెప్పేసి దాన్ని చూస్ చేసుకుని అక్కడ బోలెడని ఆప్షన్స్ ఉన్నాయి మనకి, పిల్లలకి ఇష్టం వచ్చింది ఎక్కించచ్చు. సో అందుకే మేము లెట్ హర్ టేక్ అన్నట్టు దాన్ని వదిలేసాము. దాన్నే తీసుకునింది ఒకటి సెలెక్ట్ చేసుకుని అయితే ఎక్కి కూర్చుంది. బాగుంది కదా ఇది కూడా. అసలు ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారో మనకి. యూజువల్గా చిన్నప్పుడు నాకు గుర్తండి, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నెల్లూరులో చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు అనమాట, ఆల్మోస్ట్ ఒక సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఆ టైంలో థర్డ్ క్లాస్ లోపల రిక్షాలోనే వెళ్ళాము. తర్వాత ఆటో వచ్చేసింది, తర్వాత బస్సు, ఇంకా స్కూల్ బస్సెస్, అట్లా స్టెప్ బై స్టెప్ వచ్చేసాం. అప్పుడు ఎక్కింది రిక్షా. దాని తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎక్కడం అనేది భలే వండర్ఫుల్ అనిపించింది అనమాట. నేను దుర్గేష్ గారు దక్షి కూర్చున్నాము. ఇదైతే వాళ్ళు ఒక 25 RM ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో అరౌండ్ మనకు ఒక 450 రూపీస్ అలా పడుతుంది ఇండియన్ కరెన్సీలో. ముగ్గురం ఎక్కి కూర్చునేసాము. ఇదేంటంటే ఒక 10 to 15 minutes జర్నీ అండి. ఒక పర్టికులర్ లొకేషన్ దగ్గర నుంచి ఇంకొక లొకేషన్ దాకా తీసుకెళ్ళి ఆపేస్తారు. మేము ఇంకా నైట్ లైఫ్ ఎలాగో మొత్తం అంతా చూడాలనుకుంటున్నాం కదా అని చెప్పేసి మేము సెలెక్ట్ చేసుకున్న ఏరియాలో నుంచి మనకి మంచి మంచి విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, దాన్ని ముందు నుంచి తీసుకెళ్తారు. లేదంటే మనం అన్నీ తిరిగేసిన తర్వాత మన హోటల్ ఉంటుంది కదా, హోటల్ వరకు కూడా డ్రాప్ చేస్తారు. మేము ఇంకా అలా అన్నీ చూసుకుంటూ ఫైనల్గా మేమైతే మా హోటల్ దగ్గరే డ్రాప్ చేయమని చెప్పాము. ఎందుకంటే చాలా నడిచేసింది అప్పటికే దక్షి, అంతా చూసుకుంటూ. ఇంకా రిటర్న్లో ఎలాగ వెళ్ళేటప్పుడే ఎక్కితే బెటర్ కదా, చక్కగా హోటల్ దగ్గర దింపేస్తారని చెప్పేసి ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో కదా, మొత్తం సిటీ అంతా పాపం మొత్తం అందరూ దీని మీదే బతుకుతున్నారండి. ఆల్మోస్ట్ ఈ సైక్లింగ్ చేసే వాళ్ళందరికీ రోజువారీ కూలీలాగా సేమ్ ఇలా తిప్పుతున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా ఉందన్నమాట ఈ సిటీ అంతా కూడా. వచ్చే టూరిస్ట్ అందరు కూడా ఇప్పుడు ఎక్కడున్నాయండి, మోడర్నైజ్డ్ అయిపోయి సిటీలో అంతా మనకి ఎక్కడ చూసినా కూడా 4 వీలర్స్ వచ్చేసి, కార్లు తప్పితే ఈవెన్ బైకులు కనిపించడం కూడా చాలా చాలా తక్కువ అనమాట. అలాంటిది ఇంక ఈ మలాకాలో ఈ రిక్షాలు ఉండేసరికి అసలు ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేయట్లేదు అనమాట. చక్కగా అందరూ ఎక్కేస్తున్నారు, చక్కగా వాళ్ళు మ్యూజిక్ కూడా ప్లే అనమాట. చూస్తుంటే మీకు తెలుస్తుంది చూడండి అసలు ఎట్ట వెళ్తున్నాయో, క్యూలో వెళ్ళేట్టు వెళ్తున్నాయి అనమాట. పోయే ఒక దారిలో వెళ్తున్నాయి, వచ్చే ఒక దారిలో వస్తూనే ఉన్నాయన్నమాట కంటిన్యూస్గా. అలాగా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే మేము. నైట్ లైఫ్ చాలా వండర్ఫుల్గా ఉంది నిజంగా. ఇక్కడ మంచి మంచి బ్యూటిఫుల్ పార్క్స్ కూడా ఉన్నాయండి. డే టైంలో అయితే పార్క్స్ అన్నీ కూడా ఫ్రీ ఎంట్రీ అనమాట. చక్కగా పార్క్స్ అన్నీ కూడా మనం హ్యాపీగా చూసేయచ్చు. ఇంకైతే ఆకలేసేస్తుంది డిన్నర్ చేయడానికి. మాకైతే కరెక్ట్గా మా హోటల్ ముందే నాసిక్ అందార్ అని ఒక రెస్టారెంట్ ఉందండి, చాలా బ్యూటిఫుల్ అనమాట. చక్కగా ఇండియన్ రెస్టారెంట్ లాగా మొత్తం అన్నీ కూడా ఇండియన్ వెజ్ కానివ్వండి, నాన్ వెజ్లో బ్రేక్ఫాస్ట్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా మాకైతే ఇంకా బాధ లేదనిపించింది. చక్కగా అక్కడికి వచ్చేసాము, అప్పడము మీల్స్ అలా అన్నీ తీసుకొని తినేసాం అనమాట. చాలా బాగా. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా మరెన్నో మెలాకా వీడియోస్తో మీ ముందుకైతే రాబోతున్నాం. సూపర్గా ఉంటున్నాయి అన్నీ కూడా, మరి చూసేసి ఎంజాయ్ చేసేయాలి కదా. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ దక్షితా కేఎల్ డైరీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.